శ్రీకాకుళంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతు కుర్మారావు ఆధ్వర్యంలో సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన రామలక్ష్మణ కూడలి నుంచి నగర వీధుల్లో సైకిల్పై పర్యటించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపుతో పాటుగా వాయు శబ్ద కాలుష్యం తగ్గి ఆరోగ్యకర జీవితం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఇంధన పొదుపు చర్యలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సైక్లింగ్ అసోసియేషన్ బృందం పాల్గొన్నారు. మన ఇక్కడ శానిటేషన్ వర్కర్స్, అదేవిధంగా శానిటరీ సెక్రటరీస్, ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా మన ఎంహెచ్ఓ గారు, తర్వాత మనకి సైక్లింగ్ క్లబ్ వారందరూ పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ నగర పరిధిలో మన రామలక్ష్మణ థియేటర్ నుంచి పెద్దపాడు రోడ్డు వరకు ఉన్న కాలువల్ని మొత్తం కంప్లీట్గా పూడిక తీసి, ఆ పూడిక తీసిన తర్వాత కంప్లీట్గా మనం వాటర్ అనేది వెళ్ళడానికి ప్రత్యేక కార్యక్రమం ఈ సైకిల్ మీద వెళ్తున్నాము. ఇదే విధంగా కొనసాగిస్తాం కూడా. ఎందుకంటే ప్రత్యేకంగా మనకి మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉదయం వచ్చినప్పుడు చాలామంది వాకర్స్ అంతా రోడ్డు మీద వాక్ చేస్తారు. ఆ వాక్ చేసినప్పుడు ఈ ఎయిర్ పొల్యూషన్ లేకుండా చేయడానికి ఈ కార్యక్రమం అనేది మన సిబ్బంది ద్వారా చేస్తున్నాము. సో ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. చేసిన తర్వాత కంప్లీట్గా మొత్తం ఈ 2 మాసాలు మొత్తం టోటల్గా మొత్తం 50 వార్డుల్లో కంప్లీట్గా పాలసీ కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మన ఇక్కడ